హాయ్ వెల్కమ్ టు పార్ట్ 2 ప్రాపర్టీ రెనోవేషన్. సో ఈ ప్రాపర్టీ రెనోవేషన్ పార్ట్ 2 చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బిజీ షెడ్యూల్ ఉండింది. సో ఇక్కడైతే నేను క్రాకరీ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. మీకు కార్నర్ టేబుల్ అని చెప్పాను కదా, కార్నర్ షెల్ఫ్ లాగా ఇది. సో ఇవన్నీ కూడా కార్నర్ షెల్ఫ్లో పెట్టచ్చు క్రాకరీ ఐటమ్స్ అని చెప్పి ఇది ఇక్కడ సెట్ చేసామన్నమాట. అండ్ ఇది ఫిట్ చేస్తున్నాము నేను నా ఫ్రెండ్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ మేము తీసుకొచ్చేటప్పుడు అది ఫోల్డ్ అవ్వట్లేదు అని చెప్పి, డోర్లోకి ఎంటర్ అవ్వదని చెప్పి మొత్తం డిస్మాండిల్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ కూడా అసెంబుల్ చేస్తున్నాం అనమాట. సో నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా వాయిస్ అనేది ప్రాపర్గా రావట్లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ ఫిక్స్ చేసేసి ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ అలా స్టోరేజ్, ఫ్రూట్ స్టోరేజ్ అలా సెట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మేము ఆల్రెడీ కొన్ని ఇంట్లో ఎక్స్ట్రాస్ ఉంటే అవి తీసుకొచ్చామన్నమాట. సో అవి పెట్టాలనుకుంటున్నాము, ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎటువైపు పెడితే అంటే అక్కడ అది లాంగ్ వెడల్పుగా ఉండదన్నమాట. హాల్ బార్గా ఉంటుంది. షీన్ మేము రికార్డ్ చేస్తుంటే మధ్య మధ్యలో వచ్చి హాయ్ చెప్తా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇట్లా అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ దీనిపైన చూసారు కదా, ఇదైతే కొత్తది అనమాట. జస్ట్ మిడిల్లో కొంచెం షో పీస్ లాగా అలా అండ్ పెట్టాము. ఇది మేము ఇంట్లో నుంచి తీసుకొచ్చాము. అండ్ ఫ్లవర్ వాజ్ మాత్రం కొన్నాము. ఈ టేబుల్ ఇవన్నీ సెట్ చేయడానికి అసలు లోపలికి ఎంట్రన్స్ చాలా కష్టమైంది, లోపలికి అన్నీ తీసుకురావడానికి. ఆ కార్నర్ టేబుల్ అయితే చాలా కష్టమైంది అనమాట తేవడానికి లోపలికి. బికాజ్ ఇది హౌస్ ఏంటంటే హాల్కి ఎంట్రన్స్ డోర్ చాలా చిన్నగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డోర్కి ఆపోజిట్ స్టేర్స్ ఉండటం వల్ల చాలా కష్టమైంది ఫర్నిచర్ లోపల తేవడం. దానివల్ల ఇక్కడ మా రాక్షసులు మాకు హెల్ప్ చేస్తున్నాయి అనమాట, డబుల్ పని పెడుతూ. Oh my God, what are you doing? एलिफेंट को मैंने इसको ट्राई भी कर दी क्लीनिंग एंड हाउस. दिस इज एन एलिफेंट, दिस इज मम्मी एलिफेंट, दिस इज बेबी एलिफेंट. मम्मी Okay, enough. ఈ మ్యాట్రెస్ పైకి తీసుకెళ్ళడానికి మా కష్టాలు చూడండి. ओनली श्री का नहीं आ रहा है फोटो. एक मिनट. आप उठ जाओ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. मेरा काम. नीचे से ले क्यों गया? मैंने बोला ले जाओ, मैंने बोला सोफा क्यों लेने का. इधर दो. Come on guys, come on. Okay guys. Okay. ఇది బాక్స్ రూమ్లోకి యాక్చువల్లీ సోఫా కమ్ బెడ్ అనమాట. కానీ ఇది ఈ బెడ్ రూమ్ మొత్తం స్పేస్ మొత్తం ఆక్రమించేసింది. సో అందుకనే జస్ట్ ఓన్లీ ఫస్ట్ అయితే మేము బెడ్ వేసేసాము, తర్వాత మళ్ళీ చేంజ్ చేసాము. ఇది సోఫా లాగా మార్చాము, ఎందుకంటే స్పేస్ మొత్తం కూడా ఆక్రమించేస్తుంది. జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, జస్ట్ ఆ స్పేస్ మాత్రమే ఉందన్నమాట. సో వాకింగ్కి లేదు, ఏం లేదు. సో ఎవరైనా వచ్చినా కానీ కావాలనుకుంటే జస్ట్ మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు కదా అని ఇక్కడ న్యూ మ్యాట్రెసెస్ కవర్స్ అన్నీ కూడా తీసి కష్టపడిపోయి బయటకు వెళ్ళి బిన్లో వేస్తున్నారు. పాపం ఆమె చేసుకున్నారు, చెప్పాను కదా. నేనైతే చాలా వీడియో తీయటమే సరిపోయింది నాకు. సో ఇక్కడ కర్టన్స్ తర్వాత మేము నెక్స్ట్ మళ్ళీ రెనోవేషన్లో ఇంకా కొంచెం చేంజెస్ చేసాము. అప్పుడు ఏంటంటే కర్టన్స్ అన్నీ కూడా చేంజ్ చేసాము. సో నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా ఈ లాస్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. వీడియో మొత్తం రెనోవేషన్ మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాము. ఇప్పుడైతే ఒక బుకింగ్ కూడా అయిపోయింది. सिर्फ ऐसे घूमो उनका. ओके, दिखा तो सही. नहीं, बस एक ही लगाना. मिक्स वाली आंटिया नहीं नहीं मिलेंगे कैसे घर फिक्स करेंगे.
నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. We don't need to see that. We don't have scissors. We have scissors on my hand. Our hands. Again, cooking kana. మా దగ్గర సీజర్స్ లేవు, ఏం లేవు. అలాగే చేత్తో ఎట్లా పడితే అట్లా కొత్త న్యూ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే చింపేసాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్యాన్ దగ్గర ఒక ఫన్నీ వింటుంది. నాకు అసలు ఏ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, ఏం అవసరం లేదని చెప్పి ఫోర్స్ కొట్టి నేనే అన్నీ ఈ పార్ట్ ఇక్కడ, ఈ పార్ట్ ఇక్కడ అని చెప్పాను. కానీ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక పార్ట్ మర్చిపోయాం అనమాట. సో ఒక పార్ట్ మిగిలిపోయినాయి, అన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేసేసాము. ఫిక్స్ చేసామని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో పెద్ద ప్రౌడ్గా చెప్పేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక అన్ని చోట్ల అన్ని రకాలుగా ప్రయత్నించాం. పేపర్ దగ్గర చూసాం, ఆ కప్ అనేది 4 legs దగ్గర రావాలి. సో దాన్ని ఇప్పుడు ఇదంతా విప్పతీసి మళ్ళీ ఫిక్స్ చేయాలి అనమాట. మేము కొరికేసి లోపల ఎట్లా కొట్ట పెట్టేద్దాం అనుకున్నారు, కానీ చాలా కష్టమైపోయింది. సో అగైన్ మళ్ళీ పార్ట్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ అన్నీ ఫిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి తను చెప్తూనే ఉంది ఇన్స్ట్రక్షన్స్ చూస్తూ ఫిట్ చేద్దాము అని. బట్ నేను వినకుండా ఫోర్స్గా నాకు తెలుసు అని అన్ని పార్ట్స్ నాకు చేతికి వచ్చింది ఎక్కడికక్కడ ఫిట్ చేసుకుంటూ వచ్చా. ఈ హాల్లోకి ఫర్నిచర్ తేవటం చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇక్కడ సోఫా కూడా చాలా కష్టమైంది. 2 sofas ఆర్డర్ చేసాం. 2 sofas కూడా లోపలికి రాలేదు. ఫైనల్లీ ఒక సోఫా కమ్ బెడ్ అండ్ 2 chairs ఒకటి సెట్ అయిపోయినాయి. అండ్ టీవీ యూనిట్ అండ్ మిడిల్ టేబుల్ ఒకటి. సో ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నాం. మధ్యలో నేను గులాబ్ జాములు వేసేస్తున్నాను అనమాట. సో ఇండియా ఫుడ్ కదా, సో ఎవరికైనా ఎదురుగా కనిపిస్తే అవుతామా. నాకు స్వీట్స్లో అంతగా ఏం నచ్చవు, కొన్ని పర్టికులర్గా కొన్ని స్వీట్స్ తప్ప. అందులో గులాబ్ జామ్ ఒకటి. ఈ డైనింగ్ టేబుల్ చూసారు కదా, సో ఇది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మధ్యలో జాయింట్ ఉంది చూసారా, మనం అది ఇలా పుల్ చేస్తే కొంచెం ఎక్స్టెండ్ అయ్యిద్ది అనమాట. సో ఫైనల్లీ హాల్ అయితే క్లీనింగ్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఒక్కసారి అలా హూవర్ కొట్టేసి, ఎందుకంటే చిన్న కార్నర్స్లో కూడా డస్ట్ ఉంటుంది, తెలియదున్నంత. సో బెటర్ టు హూవర్ చేస్తే బెటర్ అనమాట. సో చిన్న డస్ట్ ఉన్నా కానీ మొత్తం తీసేస్తుంది. ఇక్కడ సోఫా సెట్, అక్కడ పెయింటింగ్స్ రావాలి ఇంకా. సో అది చెప్తున్నాను. ఇక్కడ టీవీ ఓపెన్ చేస్తున్నాం అనమాట. మేము వచ్చి టీవీ ఓపెన్ చేసి టీవీ ఫిట్ ఎవ్రీథింగ్ మేమే చేసాము. అంటే యాక్చువల్లీ ఏదో చెయ్యాలని చెప్పి చేసాము, లేకపోతే బయట ఇచ్చేస్తారు. బయట వాళ్ళకే మొత్తం కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. మనకి కొంచెం బాగుంటుంది, మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నువ్వు వీడియో తీసుకో అని నా ఫ్రెండ్ ఐడియా ఇస్తే ఇంకా అలాగే ఇద్దరం కలిసి వీడియో తీస్తూ ఫన్గా ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట. ఇది టీవీ ఆన్ చేయగానే ఏదో ఒక సాంగ్స్ పెట్టుకొని విందాము అనిపించింది, ఎందుకంటే షీన్ షాన్జా గోలా అంత ఎక్కువైపోయింది. సో ఇక్కడ టీవీ కూడా పెట్టేసాం కదా, ఇంకా నేను వైఫై కనెక్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. తను క్లీన్ చేసుకుంటూనే ఉంది. సో నేనేమో వైఫై కనెక్ట్ చేసి సాంగ్స్ పెడదామని ట్రై చేశాను, కానీ వైఫై కనెక్ట్ అవ్వలేదు. సో బెడ్రూమ్స్ అయితే సెట్ అయిపోయినాయి. సో ఇది మాస్టర్ బెడ్రూము అండ్ ఇది వచ్చేసి బాక్స్ రూము. బెడ్ చూపించాను కదా, అండ్ ఇప్పుడు సోఫాగా పెట్టేసాము ప్రజెంట్ అయితే. అండ్ ఇదేమో సెకండ్ బెడ్రూము. సో దీంట్లో అన్నీ సెట్ అయిపోయినాయి, 2 bedrooms కూడా. అండ్ కిచెన్లో కూడా సెట్ అయిపోయింది. ఓన్లీ హాల్ ఒక్కటే సెట్ అవ్వలేదు. సో హాల్లో ఫర్నిచర్ 2-3 days తర్వాత వస్తుంది, ఆఫ్టర్ వస్తుంది అని అంటే ఇంకా జస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టేసి ఉంచాము. ఇది ఫ్రిడ్జ్ అనమాట. అండ్ పైనేమో నార్మల్ ఫ్రిడ్జ్, కిందేమో చిల్ అనమాట, ఫ్రీజర్ లాగా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇలాగే సెట్ చేయించుకుంటున్నారు ఐ థింక్. సో ఫైనల్ వీడియో అనమాట. వీడియో చాలా లెందీ అయిపోతుందని part 3 కూడా పెట్టాను, చూసేయండి.